హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు వైఎస్ అభిమాని, తర్వాత వైఎస్ఆర్ టీపీలో కీలక నేత, ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ షర్మిల మీద విషయం కక్కుతున్న కొండా రాఘవరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. సో కొండా రాఘవరెడ్డి గారు నమస్కారం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇసుకేస్తే రాలని జనం వస్తారు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి వ్యక్తులే పార్టీలు పెట్టి 18 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని సెంట్రల్ మినిస్టర్ అయిన రోజులు చూసాం. జనసేన ఒక పార్టీ పెట్టి ఇంతమంది కలిసి పోరాడితేనే జగన్ ఓడించగలం, అందుకని టీడీపీతో కలిసి పొత్తుతో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసాం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే షర్మిల గారు, వాళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు తెలిసిన ఎంతమందిని చూసుంటారు మీరు, హేమా హేమీలను చూశారు. అలాంటిది ఒక ఆడబిడ్డ మీద ఎందుకు మీకు ఫైటింగ్ అనేది ఇప్పుడు జనం బయట మాట్లాడుకుంటున్నమాట. ఇప్పుడు కరెక్ట్ చెప్పిన చూడు, పవన్ కళ్యాణ్ సొంతగా పార్టీ పెట్టుకుండు, జనసేన, ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టుకుని సొంత పార్టీ. అంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళది, తన పెట్టుకున్న పార్టీ చేసుకోవడం తన వ్యక్తిగతం, ఉండేది ఉండదు మీ ఇష్టం. పెట్టుకురు, అది ఓకే. ఒక ఆయన కాంగ్రెస్ల మధ్య అయిండు, ఒక ఆయన అన్అఫీషియల్గా షాడో తెలుగుదేశంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నాడు. షాడో బీజేపీ ఉండే, షాడో బీజేపీ తెలుగుదేశం ఇప్పుడు ఉన్నాడు ఆయన. కానీ మనకు అది వర్తించదు. మీకు వర్తించదు. మనకు ఎందుకు వర్తించదంటే మన అన్నను జైలు పెట్టిరు, మనను ఫుట్పాత్ మీద ఈడ్చుకపోయారు, మన నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిరు. బోఫర్స్ కేసులో రాజీవ్ గాంధీ పేరుంటే ఆయన చనిపోయినాక తీసేసారు. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పెట్టిరు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు. అటువంటి పార్టీలో పోయినందుకు వ్యతిరేకిస్తున్న తప్ప ఈమె సొంత పార్టీ పెట్టుకొని అటువంటి ఏమి లేకుంటే, మన కుటుంబాన్ని నాశనం చేయకుంటే, మనం జైలుపాలు చేయకుంటే, ఇప్పటికి కూడా ఉన్న ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ అయినాక కూడా ఏదో వాటి మీద వచ్చిన లాభాల మీద మనం బతుకుతున్నాము. అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి కలిసినాం చూడు, అది నాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తుడు సహించడు. విజయమ్మ గారు కూడా ఒక మాట చెప్పారు షర్మిల గారి గురించి అని చెప్పేసి, అంటే రాజారెడ్డి మొండి, రాజశేఖర రెడ్డి మొండి, జగన్ మొండి, ఏదో చెప్పారని చెప్పి. లేదు, వాళ్ళు ముగ్గురు, రాజారెడ్డి గారు మొండి, రాజశేఖర రెడ్డి గారు కూడా మొండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొండి. ఎంత మొండి అంటే ప్రజల గురించి పొద్దున్న లేవగానే ప్రజలు వస్తారా అని చూస్తారు. వాళ్ళు 6 గంటలకే తయారై కూర్చుంటారు. రాజారెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారు 5:30కే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మేము ఏ టైంలో అంటే ఆ టైంలో అందుబాటులో ఉన్నాం మేము. అటువంటి వాళ్ళు ఏందరికన్నా ప్రజాసేవ గురించి మొండి. రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆఖరి 300 కిలోమీటర్ల ముంగట నువ్వు చచ్చిపోతావయ్యా, మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుందని చెప్తే టెంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకొని 15 రోజులు ఆడు ఉండి మళ్ళీ పాదయాత్ర చేశాడు. అది మొండి. ఈమె అట్లా కాదు, ఏది పట్టుకుంటుంది మొండి. నేను కాంగ్రెస్లో మెర్జ్ అవుతా, మొండిగా పోతుంది. నేను పార్టీ పెడతా, మొండిగా పెడుతుంది. ఈమో రకం మొండి. ఏది ఇప్పుడు మనం ఒకటి, రోషన్ గారు, నేను ఏదో షర్మిలమ్మను ఏదో అన్నా ఏమో అన్నాను కాదు. నేను మాట్లాడేది మనసా వాచా కర్మన, నా మనసులో ఉన్నది, ప్రజలు అనుకుంటున్నది, ప్రజలు బాధపడుతున్నది. నేను షర్మిలమ్మ గారిని అనాలని కాదు. షర్మిలమ్మ గారు నాకేం గట్టు పంచాయతీ ఉందా, లేమో ఆమె ఆస్తులు నాకేమని ఇస్తారా, నా ఆస్తులు ఆమెకేమని ఇస్తారా? ఆ ఆస్తులు ఆమె పార్టీ కోసం అమ్ముకుంది, మీకేమొస్తుంది? మాట చెప్తున్నా. మనము ఒక హ్యూమన్ మానవత్వం ఉన్న ప్రపంచంలో ఉన్నాం మనం. నువ్వు రక్షాబంధన్ కట్టవలసినటువంటి చెల్లెవు నువ్వు శాపనార్థాలు పెడితే ఎట్లా? నువ్వు కట్టకు. నువ్వు చెప్పు, అసలు తెలంగాణకి ఎందుకు వచ్చినావు? 7 ఏళ్ల తర్వాత 7 ఏళ్ళు ఎక్కడ పోయినావు? మీరు అడగాల్సింది కదా. ఇప్పుడు ఇప్పుడు అడిగితే ఎట్లా? మీరు ఆ పార్టీలో కీలక నేతగా ఉండి రోషన్ గారు, ఈ రోజు తెలంగాణ, నేను వినండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు 1 నెలల ముందు గాంధీ భవన్లో మీటింగ్ అయితే నేను కూడా ఉన్న మీటింగ్లో ఆయన, ఎందుకంటే మనము ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసినామో అంత మనం గెలవలేకపోయినాము, పాస్ మార్కులు మాత్రమే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మనం ఇక గట్టిగా పనిచేసి రేపు రాహుల్ గాంధీని మనం 2014లో ప్రధానమంత్రిని చేసుకోవాలని ఆయన మాట చెప్పాడు. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలకు చెప్పాడు. అది అయిపోయింది, ఒడిసిపోయిన కథ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినైతే ఆయనకు అంత ఆత్మకే తెలియదు కదా నా కొడుకుని జైలు పెడతారని.
రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చాలా వెరీ గుడ్, ఆయన ఆస్తులు వెరీ గుడ్. ఆయన పరమార్శ యాత్ర చేస్తే వద్దంటే చేస్తుండు కనుక వెరీ బ్యాడ్. ఆయన యత్నం చేసి మనం తొక్కి పడేయాలి. సిగ్గు శరం ఉండాలి రోషన్ గారు. ఆమె ఒక చాలా పెద్ద నాయకురాలు. ఆమె మన సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద గుంజి 10 సంవత్సరాలు అనుభవించినాం. 14లో వాయ్, 19లో వాయ్, 24లో గతే లేదు. పాయ్ ఎవరు దీది ఎక్కడుందో తెలియదు, ఇప్పుడు ఆప్ ఎక్కడుందో తెలియదు, నితీష్ ఎక్కడుందో తెలియదు, నీ ఇండియా ఎక్కడుందో తెలియదు. వద్దు, మనం రాజకీయంగా మాట్లాడతారా మాట్లాడండి, రాజకీయంగా జవాబిస్తాం మేము. కుటుంబ పరంగాను అది కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు మాట్లాడినుంటే నేను సంతోషపడుతుంది, బాధపడుతుంది. ఇక్కడ ఉండి ఎట్లా మాట్లాడతారు? విను, బాధపడుతుంటే సంతోషపడుతుంటే ఏదైనా ఉంటే, అరే నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు కోడలు 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 ఎవడు రాడు నన్ను తెలంగాణ కాదన్నాడు, రమ్మన్ రవాన్ని అంటివి. ఎవడు రావాడు నన్ను ఇప్పుడు బిడ్డ కాదన్నాడు, నా రాజశేఖర రెడ్డి గారి రక్తం నాలో కూడా ప్రవహిస్తుంది అన్నవాడివి. అరే నీకెందుకు ఈ గతి? నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదన్నాడు వాడు ఎందుకు? నువ్వు నమ్మకం, జనాలకు నమ్మకం లేదు, నన్ను అసలు ఒప్పుకుంటలేరు రాజశేఖర రెడ్డిగా వారసవునిగా అని ఎందుకు వచ్చింది నీ మైండ్లో? బాజాబ్తా రాజశేఖర రెడ్డి గారు బిడ్డవు నువ్వు, నేను కాదన్నాడు వాడు. పదే 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 నిన్న కడపలనైతే 100 మాటలు మాట్లాడితే 80 సార్లు అదే ముచ్చట. రాజకీయంగా మాట్లాడు, పోయినావు, అయిపోయింది. ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారు ఒకటి రోషన్ గారు, షర్మిల గారు ఏమన్నా? ఓట్లు ఎవరు చీలుస్తారా? ఓట్ల పంచాయతీ ఇంకా చాలా దూరం ఉంది. అంటే ప్రమేయం ఉంటుందా? వినే ఒకటే, ఆంధ్రప్రదేశ్ను చీల్చిన పార్టీ నెంబర్ 1, బంగారం లాంటి హైదరాబాదును దూరం చేసిన పార్టీ. 10 సంవత్సరాలల్లా 100 కంటే తక్కువనే ఓట్లు వచ్చినాయి. అవ్వబ్బా ఈమె కంటే ముందు రుద్రరాజు ఏగేసిండు పారేసిండు, మొత్తం ఏమో చేసేసిండు. ఈమె కాలిట్లా చీరకు అంచు లెక్కొచ్చి ఇట్లా తలుగుతే ఆమె సూపర్ ఎక్స్ప్రెస్ లెక్క పోతుందా పార్టీ అన్నట్టు లేదాడ. చచ్చిపోయిన పార్టీ. ఇప్పుడు నువ్వు మాట అన్నావు నాతోటి, ఏమే రాఘవరెడ్డి గారు ఎన్ని కోట్లు ముట్టినాయి, నువ్వు ఇంత పోతున్న నీ అమ్మ ఒంటికాల మీద చేస్తున్నావు నువ్వు. అందరూ అదే మాట్లాడుతున్నారు బయట. ఇప్పుడు మరి నీకేం ముట్టినాయి? నీకేం ముట్టినాయి? నువ్వు ఇంత అడుగులు వేస్తున్నావు. పాలేరు టికెట్ వదిలిపెడితే ఎన్ని ముట్టినాయి, పార్టీని విలీనం చేస్తే ఎన్ని ముట్టినాయి, ఇంత ఒంటికాల మీద నీకేం అవసరం? పక్కకు రఘువీరారెడ్డి గారు నన్ను మాట్లాడా, తులసిరెడ్డి గారు నన్ను మాట్లాడా, పల్లం రాజుండు మాట్లాడా, రుద్రరాజుండు మాట్లాడా, నీకే ఏ కంటైనర్లు వచ్చినాయి నీ దగ్గరికి అని అంటే సరిపడుతుందా అది? అందుకు మనం మనుషులం రోషన్ గారు, అన్నిటికంటే ముఖ్యం మనం మనుషులం, ఆప్యాయతలు ప్రేమలు. మరి ఆ ప్రేమ మీదే కదా మొన్న మరి రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వెళ్ళి పిలిచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినాక ఏమైంది? ఇక మీరు చెప్పుకోవాలి అది. నేను ఇక అది చెప్పి మళ్ళీ ఇంకోటి కలిగిన అని వద్దు నన్ను. ఏమైంది నీకెరక నాకెరక ప్రపంచం మొత్తానికి ఎరక. మీరు దగ్గరలో ఉంటారు. నేను లేదు, నాకు పత్రిక కూడా ఇవ్వలే ఆమె, ఇయ్యదు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ నాయన ధోతి, మా రాజశేఖర ధోతి కూడా కొడతా అంటే ఆయనకు పోయి పత్రిక ఇచ్చింది. చంద్రబాబు నాయుడు 24 గంటలు రాజశేఖర రెడ్డి గారిని చచ్చిపోయేదాకా కూడా మాట్లాడిన ఆయనకి ఇచ్చింది. నాకెందుకు ఇస్తుంది? నేను రాజశేఖర రెడ్డి గారి వీరభక్తుని, నాకు ఇవ్వకూడదు కూడా, ఇయ్యలే నాకు. ఎందుకంటే నేను టీవీ 9 అంతకుముందే రాజీనామా చేసిన. ఆ రోజే చెప్పిన హితబోధ, అమ్మ రాజీవ్ గాంధీ గారిది పేరు తీసేసిన తల్లి చచ్చిపోయాక, నాయిందేమో చచ్చిపోయాక పేరు పెట్టిరమ్మ, జర ఆలోచన చేయి తల్లి, దండం పెడతా, మనకు అది కుదరదు, రాజకీయాలు లేకపోతే ఏం చచ్చిపోము అని బతిమిలాడినా, మెసేజ్లు పెట్టినా.